శ్రమద్ద సద్గురు శ్రీ సాయినాథాయ నమః. అధ్యాయం 3 అండి. శ్రీ సాయి పిలుపు. శ్రీ సాయి షిరిడి ఒకవైపున 3 మైళ్ళలో ఉన్న రహతాకు, మరో దిక్కున 1 మైలులో ఉన్న నీమ్గావ్కు తప్ప ఎన్నడూ ఎక్కడికి వెళ్ళలేదు. ఉపన్యాసాలు ఇవ్వలేదు. ప్రజలను ఆశ్చర్యపరిచే చిల్లల మహిమలేమీ ప్రదర్శించలేదు. ప్రశ్నలు చెప్పలేదు. అయినా నానాటికి బాబా దర్శనం కోసం వచ్చే జనుల సంఖ్య పెరుగుతోంది. షిరిడి గొప్ప క్షేత్రంగా రూపొందుతోంది. కానీ ఆయననెందరూ పూజిస్తున్నా ఆయన మాత్రం పేద ఫకీరుగానే జీవించారు. తాను భగవంతుని బానిసని, సర్వమూ చేసేది ఆయన భక్తులను రక్షించేది ఆ భగవంతుడేననేవారు. లేక అదంతా ఆయన గురువు యొక్క కృపనేననేవారు. అయితే ఆయన దర్శనం కోసం అందరూ ఎలా వచ్చినట్లు? ఒకప్పుడు ఆయనే చెప్పారు, నా వద్దకెవరు వారికై వారే రారు, నేనే అనేక రీతుల వారిని రప్పించుకుంటాను అని. సాయి తమ భక్తులను రక్షించడానికే తాము వచ్చామనేవారు. లౌకికమైన కోరికలతో వారిని దర్శించరాదని ఒక భక్తుడు చెబుతుంటే ఆయన అలా చెప్పవద్దు. నా వద్దకు మొదట అందరూ అలానే వస్తారు. కోరికలు తీరి స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అని చెప్పారు. విహెచ్ ఠాకూర్ ఒక సర్వే బృందంతో కలిసి వాట్గాం వెళ్ళినప్పుడు అక్కడ దైవవశాత్తు అప్ప అను కన్నడ మహాత్ముని దర్శించారు. ఆయన నిశ్చల దాసు రాసిన విచారసాగరం అను గ్రంథాన్ని భక్తులకు బోధిస్తున్నారు. ఠాకూర్తో ఆయన, నీవీ గ్రంథం చదువు, నీ కోరిక ఫలిస్తుంది. నీవు ఉద్యోగంలో ఉత్తరంగా వెళ్ళినప్పుడు ఒక గొప్ప మహాత్ముడు లభించి బాట చూపుతారు, సుఖశాంతులు కలుగజేస్తారు అన్నారు. కొంతకాలానికి అతడు జున్నర్కు బదిలీ చేయబడ్డాడు. అక్కడికి వెళ్లే మార్గంలో దున్నపోతునెక్కి నెహ్నేఘాటు అనే పర్వత కనుమ దాటాలి. ఆ ప్రయాణంలో అతని ఒళ్ళంతా హూనమైంది. తర్వాత అతడు కళ్యాణ్లో పనిచేస్తున్నప్పుడు శ్రీ సాయి గురించి విని షిరిడీకి వెళ్ళాడు. బాబాను చూడగానే అతనికి ఆనంద బాష్పాలు కారాయి. సాయి అతనికేసి చూచి, ఆధ్యాత్మ విద్య ఎంతో కష్టము, శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గాని ఫలితం ఉండదు అని కన్నడ సాధువు అప్పా చెప్పినంత తేలిక కాదు. దున్నపోతునెక్కి నెహ్నేఘాటుకు దాటడం కంటే కూడా కష్టం అన్నారు. ఆ మాటలు ఠాకూర్కు ఒక్కడికే అర్థమయ్యాయి. నాడు అప్ప చెప్పినది బాబాను నన్ను గురించేనని తోచి అతడు మొక్కగానే బాబా ఆశీర్వదించి, నీకు అప్ప చెప్పిన మాట నిజమే, కానీ ఆ గ్రంథం చదివితే చాలదు, మననం చేసి ఆచరించాలి. గురుకటాక్షం అనుభవ జ్ఞానం లేనిదే లాభం లేదు అన్నారు. ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసిని శాస్త్రి ఇలా వ్రాశారు. ఒకప్పుడు పూనాంలో ప్లేగు చెలరేగటం వల్ల నేను చాలా నెలలు మా కళాశాల మూసివేస్తే నా తల్లిని తీసుకొని రిషికేశ్ దర్శించి తపోవనం చేరాను. అక్కడ ఒక సాధువు నా కేసు చూసి, మీది సకటా గ్రామం కదా అన్నారు. వారిని గురించి అడిగితే రేపురా చెప్తాను అన్నారు. సంగతి విని మా అమ్మగారు, ఆయన మా వంశగురువైన ఉద్ధవ్ మహారాజ్ కావచ్చని చెప్పి మరొక రోజు ఆయనను చూడాలని ఆమె కూడా వచ్చింది. కొన్ని తరాల క్రిందట ఆ వంశస్థులు గురువైన ఉద్ధవ్ మహారాజ్ హిమాలయాలకు వెళ్ళిపోయారు. వారు యోగం ద్వారా చిరంజీవులై అర్హులైన భక్తులను దర్శనమిస్తారని చెప్పుకునేవారు. మరుసటి రోజు నేను, మా అమ్మ ఎంత వెతికినా ఆయన కనిపించలేదు. మా అమ్మ బస్సుకు వెళ్ళగానే ఆ సాధువు ఎదురై, ఇలా ఎప్పుడూ చెయ్యకు, ఎవరిని పిలిస్తే వారే రావాలని చెప్పి పూర్వం నుండి మా ఇంట పూజించబడుతున్న విగ్రహాలు, సాలగ్రామాల గురించి చెప్పారు. వాటిని వారే శ్రీ ఉద్ధవ్ మహారాజ్ గారికి ఇచ్చామని, ఆయన మనవడి నుండి మా తాతగారికి లభించాయని చెప్పారు. అంటే ఆ సాధువు వయసెంత ఈయనెవరు అనుకోగానే ఆయన, హిందీలో ఒక చెట్టున్నది, ఇద్దరు దాని పైకెక్కారు, ఒకరి క్రిందకు ఒకరు పైకి వేలాడారు అని 4 అడుగులు వేసి అదృశ్యమయ్యారు. ఆయన వయసు 50 లేక 60 సంవత్సరాలు ఉన్నట్లున్నది. స్థూలకాయుడు, కౌపీయం మాత్రమే ధరించాడు. చాలా సంవత్సరాల తర్వాత నా తమ్ముడు ప్రాణాయామం చేస్తుంటే లోపం జరిగి అతను పడుకుంటే శ్వాస ఆగిపోయేది. జీర్ణశక్తి లోపించి ఏం చేసినా తగ్గలేదు. చివరకు అతడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. నేను అతన్ని వెతకడానికి రైల్లో వెతుకుతుంటే కోపర్గా ఒక మిత్రుడు కనిపించి, నేను వెళ్ళే పని గురించి విని బాబాను తప్పక దర్శించమని చెప్పి నన్ను ఒక టాంగాలో తానే షిరిడి పంపాడు. నేను మసీదులోకి వెళ్ళగానే దుని దగ్గర తమ చుట్టూ తాము తిరుగుతున్న బాబాను చూశాను. నేను నమస్కరించగానే ఆయన, ఖండోబా వద్దకు వెళ్ళు అని ఆదేశించారు. నేను బయటకు వచ్చి ఖండోబా ఆలయంలో ఒక సాధువు ఉన్నాడని విని అక్కడకు వెళ్ళాను.
అక్కడున్నది నా తమ్ముడే. అతడు తాను సాయి ఆజ్ఞానుసారం అక్కడున్నానని చెప్పాడు. నేను మరలా మసీదుకు చేరాక సాయి అందరినీ దక్షిణ అడుగుతూ నా వైపు కూడా చూసి చేయి చాపారు. నా దగ్గర డబ్బు లేక నమస్కారమే దక్షిణగా సమర్పించాను. బాబా హిందీలో ఒక చెట్టున్నది. ఇద్దరు పైకెక్కారు. ఒకరు క్రిందకు ఒకరు పైకి వెళ్ళారు అని నవ్వారు. నాకు వెంటనే తపోవన సాధువు గుర్తొచ్చారు. ఈ ఇద్దరికి పోలికలున్నాయి. కానీ శాస్త్రి తపోవనం వెళ్ళే నాటికి బాబా షిరిడీలోనే ఉన్నారు. ముస్లిం మహాత్ములెందరో బాబాపై భక్తితో తమ భక్తులను ఆయన వద్దకు ఆశీస్సుల కోసం పంపుతుండేవారు. ఇమాం భాయి చోటే ఖాన్కు ఉద్యోగంలో చిక్కులొస్తే నాందేడ్లోని దర్వేష్ షా అను ఫకీరును ఆశ్రయించారు. ఆ సాధువు అతనితో బాబాను దర్శించమని చెప్పి ఆయన గొప్ప ఔలియా సిద్ధుడు అనే తెలిపే మార్గం చెప్పారు. చాటుగా బాబా వెనుకకు జరిగి మనసులో ఖురాన్లోని ఒక మంత్రం వల్లిస్తే ఆయనకు వెనుకగా తిరిగి అతన్ని పలకరిస్తారని, ఆయన పైన పైకమిస్తే మాత్రం తీసుకోవద్దని చెప్పారు. ఇమాం భాయి షిరిడీ చేరేసరికి బాబా ఒక వీధిలో నిల్చొని ఒక భక్తురాలు మొర వింటున్నారు. అతడు దర్వేష్ షా చెప్పినట్లు చేయగానే బాబా ఆవేశంతో వెనక్కు తిరిగి, ఎవరు నువ్వు? నా తండ్రి వైపునట్లు ఏదో అడగటానికి వచ్చావి అని అరిచి అతన్ని తిడుతూనే మసీద్ చేరారు. 2 రోజుల వరకు అతన్ని మసీదులోనికి రానియలేదు. బాబా, అతడు మీ బిడ్డయే కదా, కోపం ఎందుకు అన్నారు కాకాసాహెబ్. వాడు నా బిడ్డ అంటావా? వాడు ఒక టీచర్ను కొట్టాడు అన్నారు బాబా. నిజమే, అతడు పోలీసు. ఒక నేర పరిశోధనలో అతడు ఒక టీచర్ని కొడితే ఒళ్ళంతా రక్తం కారి స్పృహ తప్పిపోయాడు. ఇమాం భాయికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదిలి పారిపోవాలని సాటివారి చెబితే అతడు సాయిని ఆశ్రయించాడు. అతడు పశ్చాత్తాపం చెందగానే సాయి, భయపడకు, భగవంతుడే యజమాని అని ఆశీర్వదించాడు. అతడికి ఎట్టి శిక్ష పడలేదు. మరి తర్వాత ఒకసారి అతడు ఇంటికి వెళ్ళటానికి సాయి సెలవు ఇవ్వలేదని ఆరాటపడుతుంటే ఆయన వెళ్ళవద్దు, వెళితే గాలివాన పిడుగులు నిప్పు కణికలు ఎదురవుతాయని అన్నారు. అయినా అతడు బయలుదేరి సాయంత్రానికి సురళా నది ఒడ్డుకు చేరి కొద్ది దూరం వెళ్ళేసరికి బాగా మబ్బు పట్టి గాలివాన ప్రారంభమైంది. దారిలో ఒక చోట మర్రి చెట్టు మీద పిడుగుపడి ఆ చెట్టు కూలిపోయింది. అతడు ఆ మెరుపు నుండి దృష్టి మరల్చుకోగానే అక్కడ సాయి కూడా రెండు కుక్కలు స్పష్టంగా కనిపించాయి. అతడు నమస్కరించాక బాబా అదృశ్యమయ్యాడు. ఆ ధైర్యంతో అతడు నది దాటాడు. అవతల ఒడ్డు చేరేదాకా నీళ్లు మోకాల్లోతే ఉన్నాయి. నిజానికి ఆ నది సుమారు 20 అడుగుల లోతుగా ఉన్నట్లుగా ప్రవహిస్తున్నది. గట్లు నిండుగా ప్రవహిస్తున్నది. బాబా వాక్కు భగవంతుని వాక్యే. కంటిన్యూ చేద్దాం.